దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. శిలువ శ్రమల ధ్యానాలు మరి సార్వత్రిక సంఘం జరిపించుకుంటా ఉన్నది. మనం కూడా మన సంఘాలలో ప్రతిదినము ధ్యానిస్తా ఉన్నాము. మరి ఉదయకాలపు ఈ స్తుతి ఆరాధన కూడికలో గ్లోబల్ ఉమెన్ ప్రేయర్ వారియర్స్ సమ్మిట్ కూడికలో కూడా ప్రతి ఉదయ కాలము మరి కొద్ది రోజుల నుంచి ఈ శిలువ ధ్యానాలు ధ్యానించటానికి దేవుడు మనకి కృప దయచేశాడు. మరి గత వారంలో మరి క్రీస్తు ప్రభు మరణించిన సమయంలో మరి సంభవించిన 5 అద్భుతాల గురించి మనము ధ్యానించాము. తర్వాత మరి అరిమతే యేసేపు గురించి మనం నేర్చుకున్నాము. తర్వాత ఆదివారపు దినము సహోదరి జాస్మిన్ గారు సామ్ గారి ద్వారా చక్కని వర్తమానం విన్నాము. ఇట్టి విధంగా మరి ఆ యొక్క బైబిల్ గ్రంథంలో మరి లిఖించబడిన మరి మన కొరకు రాయించబడిన ఆ సంఘటనలను మరి క్రీస్తు ఆ సిలువకు వెళ్ళటానికి ముందు మరి జరిగిన మరి అనేకమైన సంఘటనలు మనము ధ్యానిస్తూ వస్తున్నాము. ఈ దినము మరొక ప్రాముఖ్యమైన విషయం మీతో పంచుకోవాలని మరి దేవుడు నా హృదయంలో ఉంచిన వాక్యాన్ని మీ మధ్య ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. లూకాసు వార్త 22వ అధ్యాయము 43, 44 వచనాల్లో మనము చూసినట్లయితే, అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపర్చెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ప్రభువు ఆ యొక్క శిలువ మరణానికి వెళ్ళక ముందు ఎట్టి విధంగా మరి ఆ యొక్క మానసికమైన లేకుంటే ఆత్మలో ఆయన శరీరములో ఆయన ప్రాణాత్మ శరీరముతో ఎట్టి విధమైన ప్రార్థన పోరాటం చేశాడనేది ఈ యొక్క వాక్యాలు మనకి బయలుపరుస్తాయి. అసలు ఆయన ఎటువంటి ప్రార్థన పోరాటం మరి ఎంచుకున్నాడు. ఆయన కలగబోయే ఆ హింసలు, అవమానాలు, నిందలు, ఆయన మీద మోపబడే నేరాలు, ఆయనకు కలగబోయే మరి ఆ యొక్క వాళ్ళు వేయబోయే ఆ శిలువ శిక్ష ఎంత ఘోరమైనదో, మరి ఆయన దేవుడు మానవుడు, ఆయనకి అన్ని కూడా స్పష్టంగా కనపడతా ఉంటే ఏమి జరగబోతుందో, ఆయనను ఎట్టి విధంగా మరి అవమానపరచబోతున్నారో, నిందించబోతున్నారో అవన్నీ కూడా ఆయన కళ్ళకు స్పష్టంగా కనపడుతున్నాయి. వాటిని చూస్తూ వాటిని ఎదుర్కోవటానికి ఈ శరీరము ఎంత బలహీనమైనది, ఎంత దుర్బలమైనది, ఆ జరగబోయే సంఘటనలు, ఆ తాలూకు బాధ వేదన ఎంత తీవ్రంగా ఉంటుందో ఆయనకి కళ్ళకు మరి స్పష్టంగా ఆయనకి కనపడతా ఉంది. మరి ఆయనకి జరగబోయేటువంటి అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్, మినిట్ బై మినిట్, లేకుంటే సెకండ్ బై సెకండ్ ఏ విధంగా మరి ఇప్పుడు ఆయన పట్టుకున్న దగ్గర నుంచి మరి ఏ విధంగా ఆయన సిలువలో మరణించేంత వరకు కూడా ఆ సంఘటనల సమాహారం ఆయనకి కళ్ళ ముందు స్పష్టంగా కనపడతా ఉంది. దానిని ఎదుర్కోటానికి ఆయన ఎటువంటి ప్రార్థన పోరాటం చేస్తున్నాడో దానిని వివరించేదే ఈ 2 వాక్యాలైనది. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన శారీరక బాధ కంటే ఆత్మీయ సంఘర్షణ, లేకపోతే ఆత్మీయమైన పోరాటము ఇక్కడ మరి ఉన్నట్లుగా మనము చూడగలము. మరి ఇక్కడ రాయబడిన ప్రత్యేకమైన మాటలు వేదన పడి, రెండవదిగా ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నాలుగో మాట మరి గొప్ప రక్త బిందువుల వలె ఆయన. మరి 4 మాటలు కూడా అసలు ఎంత మరి లోతైనటువంటి మాటలుగా, మరి ఎంతగా ప్రభావితం చూపించే మాటలుగా, ఎంత మరి ఆ యొక్క మాటలలో ఎంత పవర్ ఉన్నట్లుగా, ఆ పవర్ఫుల్ వర్డ్స్ గా ఇక్కడ ఉన్నట్లుగా మనము చూడగలము కదా. వేదన అనేది ఎప్పుడు మనకి కలుగుద్దండి? తీవ్రమైన ఆ మనోవేదన మనకి ఎప్పుడు గురవుతామంటే
తట్టుకోలేని బాధ మనకు కలిగినప్పుడు ఆ వేదనతో నింపబడతాం. అది ఎదుటి వాళ్ళు ఓదార్పు మాటలు చెప్పినందువల్ల కూడా మనం ఓదార్చబడము. ఏ విధంగా కూడా ఈ వేదన తీసివేసుకోవటానికి వీలు కాని అటువంటి ఆ యొక్క మానసిక స్థితిలోకి మనం కొన్నిసార్లు వెళ్ళిపోతాం. అంటే ఆ దుఃఖము, ఆ బాధ అసలు మనల్ని ఎంతగా ముంచెత్తి అందులో నుంచి బయటకు రాలేనట్లుగా ఒక వేదనతోటి మన హృదయము, మన మానసిక స్థితి నిండిపోద్ది. మరి అటువంటి వేదనలో ఉన్నప్పుడు మరి దేవాది దేవుడే, నేను అనుకుంటాను, ఒక దేవదూత ఆయనకు కనపడి ఆయనను బలపర్చెను. దేవాది దేవుడి గురించి పాత నిబంధన గ్రంథంలో చాలా సార్లు మరి ఏమి రాయబడిందంటే, ఆయన దూతగా వచ్చి అక్కడ వారికి సహాయం చేసినట్లుగా చాలా సందర్భాల్లో మనం చూడగలం. ఇక్కడ నేను అనుకుంటాను, తండ్రి అయిన దేవుడే ఇక్కడ ఒక దేవదూతగా ఆయనకు కనిపించి ఆయన బలపరిచాడు. పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. నిజంగానే ఆ యొక్క స్ట్రెంగ్త్ తీసుకోవటానికి, ఆ చేయబోయే పోరాటములో ఆ మానసిక శారీరకమైన ఆ దృఢత్వము, ఆ యొక్క ఆత్మీయమైన దృఢత్వం ఆయన పొందుకోవటానికి, ఆ దృఢత్వాన్ని ఆయన కోల్పోకుండా ఉండటానికి మరి దేవుడే వచ్చి ఆయనకు కనపడి ఆయన బలపరుచుంటాడు. చాలా సార్లు మనము ఈ యొక్క అనుభవంలోకి మనం వెళ్ళాలంటే ఇది కేవలం ప్రార్థనలోనే ఈ స్ట్రెంగ్త్ పొందుకోగలమండి. మన ప్రాణమంతా నీరసమైపోతున్నప్పుడు, అసలు మనం హోప్లెస్ కండిషన్ లోకి వెళ్ళిపోతున్నప్పుడు, అసలు ఏమైపోతుందో దిక్కుదోచని ఆ సందర్భాలలో తిరిగి మనము ఎలాగున ఆ శక్తిని పొందుకుంటాము, తిరిగి ఎలాగున మామూలు మనుషులుగా మనము కాగలమంటే కేవలము ప్రార్థించుట ద్వారా, మరి దేవుని యొక్క ఆ ముఖ దర్శనం చేయటం ద్వారా మనం అక్కడ స్ట్రెంగ్తన్ అవుతామండి. ఇక్కడ ఆయన కూడా మరి దేవదూత కనిపించి ఆయనను బలపరిచాడంట. మరలా తర్వాత వేదనలో ఉన్నప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే తీవ్రమైనటువంటి ఆ మూల్గులతో కూడిన ప్రార్థన మనం చేస్తామండి. అది చాలా డీప్నెస్ అయిన ప్రార్థనలోకి వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తాడు. కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉంటదంటే, అసలు దేవునితో మనం మమేకమైపోయినట్లుగా మన శరీరములో నుంచి ఆ చెమట, అసలు చెమట కారిపోయి అసలు ఒళ్ళంతా కూడా చెమటతో తడిసిపోయేటువంటి అనుభవం మనకు వస్తుందండి. ఇక్కడ ప్రభు కూడా అసలు ఆ చెమటలో నుంచి ఆ రక్తమట ముద్దలు ముద్దలుగా బయటకు వస్తుందంట. పెద్ద రక్త బిందువుల వలె ఆ చెమట పడిపోతుందంట. ఆయన ఆత్మ యొక్క శ్రమ, అంటే ఆ రక్తము చిందించబోయే ఆ యొక్క దానిని ప్రతిఘటించటానికి, తన యొక్క మనస్సు సిద్ధపడటానికి, పాపానికి వ్యతిరేకంగా పోరాడటానికి ఆయన చేస్తున్న మరి ప్రార్థన పోరాటం. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, మీరు పాపము, మీరు పోరాడటానికి రక్తముతో దానిని ఎదిరించలేదు అంటాడు కదా. పాపంతో మనం పోరాడేటప్పుడు మనమేమి ఎక్కడ కూడా రక్తం చిందించలా, కానీ ప్రభు రక్తం చిందించుట శిలువ మీద కాదు, గాని ఆయన ఆ కొరడాలతో కొట్టబడిన దగ్గర నుంచి ఆయన రక్తము చిందిస్తూనే ఉన్నాడు. దానికంటే ముందు రాత్రి కాలములో ఈ ప్రార్థన పోరాటం చేసినప్పుడే ఈ మానవాళి కొరకు తన రక్తాన్ని చిందించటం ప్రారంభించాడు. మరి ఆ పాపము, ఆ యొక్క చేయబోయే హింస, పాపానికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న ఈ పోరాటము మానవులను, ఈ పాపం అనే చట్రంలో బిగించబడిన మానవులను, ఆ పో ఆ మానవులను విడిపించటానికి, విమోచించటానికి ఆయన చేస్తున్న ఈ ప్రార్థన, ఆ గెత్సెమనే తోటలో ఆ ఏదైతే శత్రువైన సాతాను తనను చితుక తొక్కటానికి మరి ప్రభు మరి చేసిన ప్రార్థన, ఆ విమోచకుడు ప్రార్థించిన, బాధపడుతూ ఆ లోతైన ఆ తీవ్రమైన అనుభవంలోకి మరి ఆయన మరి చేస్తున్న ఈ ప్రార్థన,
ప్రభు గురించి రాయబడిన మాట హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో మనము చూచినట్లయితే ఆయన ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడంటే అసలు ఆ ప్రార్థన గురించి, ప్రభు చేసిన ప్రార్థన గురించి మనం ఆలోచిస్తే గనక అసలు ఆయన అటువంటి ప్రార్థన, ఒక మానవుడుగా ఆయన చేసిన ప్రార్థన మరి తను అంగీకరించబడటానికి, ఆ సిలువలో ఆయన చేయబోయేటువంటి ఆ యొక్క పోరాటాన్ని, ఆ పోరాటములో ఆయన అంగీకరించబడటానికి ప్రభు చేసిన ప్రార్థన మరి ఇక్కడ రాయబడిందండి. ఎంత మరి ఆ పదాలు కూడా ఎంత తీవ్రమైనటువంటి ఈ పదాలు ఉన్నాయంటే, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన మానవాళి ఎడల మరి చేయబోయేటువంటి ఆ పాప ప్రక్షాళన కొరకు, పాప విమోచన కొరకు చేయబోయే ఆ మహత్తర కార్యం కొరకు ఆయన అంగీకరించబడటానికి, ఆయన మరణము నుండి తిరిగి లేపబడటానికి, ఆ మరణాన్ని గెలిచి లేపబడటానికి ఆయన చేసిన ప్రార్థన, మరణము నుండి రక్షింపగలిగిన వానికి ఆ దినం ఆయన చేస్తున్న ప్రార్థన పోరాటం, ఆయన మహారోదనముతో కన్నీళ్లతో తండ్రిని వేడుకుంటున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగింపచేయి, నా వల్ల కాదయ్యా అని ఆయన చేసిన ప్రార్థన, పోరాటంతో కూడిన ప్రార్థన. శరీరధారి అయి ఉన్న దినములలో నా జీవితంలో కూడా మరి ఇటువంటి సంఘటనలు జరుగుతుండొచ్చండి. ఇటువంటి పోరాటం చేసే సందర్భాలు మన జీవితంలో వచ్చి ఉండొచ్చు. నా జీవితంలో వచ్చినాయి ఇటువంటి ప్రార్థన పోరాటం. నిజంగానే నేను ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ చెమటతో నిండిపోయి అనుభవంలోకి నేను అనేకమైన సార్లు ఆ ప్రార్థన పోరాటం నేను చేశాను. మనం చాలా సార్లు మనం అనుకుంటాం మనకు వచ్చే చిన్న చిన్న ఈ అల్పమైన కష్టాలు, ఇవన్నీ బాధలు, ఇవన్నీ కూడా మనం తట్టుకోలేమనుకుంటాం. మనం ఇంత బాధ, ఇంత దుఃఖమా, ఇంత వేదన. కానీ కొన్నిసార్లు ఈ ప్రార్థన పోరాటంలోకి దేవుడు మనల్ని తోడుకొని వెడతాడండి. ఆ ప్రార్థన, ఆ మూలుగుతూ దేవునితో మమేకమైపోయి మనం చేసే ఆ ప్రార్థనలోకి దేవుడు మనల్ని తోడుకొని వెళ్తాడు. అసలు ఈ సందర్భాన్ని మనం చూస్తే గనక మరి ఇక్కడ ప్రభురాత్రి భోజనం అయిపోయింది. లూకాసు సువార్త 22:39 నుంచి మనం చూస్తే గనక మరి ఆ ప్రభురాత్రి భోజనంలో కూడా ఆ యూదా ఇస్కరియోతు మరి ఇట్టి విధంగా, నువ్వు నన్ను అప్పచెప్పబోతున్నావు, నాతో చెయ్యి ముంచువాడే ఎవరు, ఎవరు ఈ యొక్క మరి రొట్టె తీసుకొని నాతో ఆ యొక్క రొట్టెలలో పాలి భాగస్థుడైన వాడే నన్ను అప్పగించబోతున్నాడని చెప్పేసి అక్కడ మరి ఆ ఎవరైతే తను బిట్రే చేయబోతున్నాడో ఆ శిష్యుడి గురించి కూడా ఆ మాటలు జరగటం, నేనా ప్రభువా, నేనా ప్రభువా అని అందరు శిష్యులు ఒకరి ముఖాలు ఒకరు చూచుకోవటం, ఆ ప్రభురాత్రి భోజనం ముగించటం తర్వాత వాడుకు చొప్పున ఒలీవ కొండలకు రావటం, ఆ శిష్యులందరూ ఆయన వెంట వెళ్ళటం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులలో మరి ఈ యొక్క ఇస్కరియోతు యోధ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళు, నీకు నువ్వు ఏదనుకుంటున్నావు ఆ పని చెయ్యి అని చెప్పేసి అతనికి చెప్పి పంపించి వేయటం. అక్కడకు వచ్చిన తర్వాత ఒక ముగ్గురు మరి ప్రత్యేకమైన శిష్యులు వెంటబెట్టుకొని అక్కడికి వెళ్ళటం. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. ఇక్కడ మరి ఆయన మరి యొక్క ప్రార్థన పోరాటం చేయటానికి పూనుకున్నాడు. మరి ఆయనకి తనకి బలపరచటానికి, ఈ ప్రార్థన సపోర్ట్ చేయటానికి శిష్యులు తోడుంటే బాగుండు కదా. అంటే మన మానవ నైజం ఎలా ఉంటదంటే, మనం సమస్యలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఎవరైనా మనకు ప్రార్థన సహాయం చేస్తే బాగుండు కదా, మనతో కలిసి ప్రార్థిస్తూ
బాగుండు కదా, మన యొక్క బాధను షేర్ చేసుకుంటే బాగుండు కదా, మన యొక్క బాధను వాళ్ళు కూడా అనుభవిస్తూ దేవుని యొద్ద మన పక్షాన విజ్ఞాపన చేస్తే బాగుండు కదా అని సహజమైన మానవ సహజ సిద్ధమైన ఆలోచన, ఆ భావము ఎలాగున మనలో కలుగుద్దో, ఒక మానవుడిగా మానవ ఆకారము ధరించిన వాడిగా ఇక్కడ మానవుడిగా ఆయన ప్రతిస్పందిస్తున్నాడు, ఒక ఫెలోషిప్ కోరుతున్నాడు, ఒక ప్రార్థనా సహాయం ఆయన కోరుకుంటున్నాడు. ఆ శిష్యులు, ఆంతరంగిక శిష్యులు, మరి ఎల్లప్పుడూ ఆయనతో ఉన్నవారు కదా, ఒక పేతురు, మరి తర్వాత మరి ఆయన రొమ్మును ఆనుకున్నటువంటి యోహాను యొక్క అన్నయ్య అయిన యాకోబు, వాళ్ళు ముగ్గురు కూడా మరి ఒక స్ట్రాంగ్ ఎనఫ్ గా ఉన్నారు. చక్కగా ఆయనకి తెలుసు, వాళ్ళ యొక్క బలహీనత ఆయనకి తెలుసు, అయినను ప్రార్థించటానికి ఆయన సపోర్ట్ తీసుకుంటున్నాడు. చూడండి, ఈ యొక్క పోరాటాలలో ఒంటరిగా మనం ప్రార్థిస్తున్నాము, ప్రార్థనా పోరాటంలో కొనసాగుతున్నాం, కానీ కొన్ని సందర్భాలలో మనకి సపోర్ట్ అవసరం అండి. మన శక్తి చాలన్నప్పుడు చాలా సార్లు ఏమనుకుంటారంటే, మా ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడండి, మేము ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తున్నాడండి. కాదండి, మన పక్షాన ఎవరో మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నారు. అందును బట్టి ఈ జీవిత పోరాటాల్లో మనం గెలవగలుగుతున్నాం. ఎవరైనా ఈ విధంగా గర్వంగా మాట్లాడితే నాకు బాధ అనిపిస్తుంది. అయ్యో ప్రభువా, వీళ్ళు ఇంత మూర్ఖత్వంలో, ఇంత అమాయకత్వంలో ఉన్నారేంటి ప్రభువా, నేను ప్రార్థించాను, దేవుడు ఇట్టి విధంగా కార్యం చేశాడు. కాదు, మనతో పాటుగా ప్రభువు ఆ పరలోకమందుండి మొట్టమొదటగా ఆయన మన గురించి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఇంకొకటి, ఆత్మ దేవుడుగా మనలో ఉండి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. పరలోకంలో తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని ప్రభు మన పక్షాన విజ్ఞాపన చేయటం ఒక ఎత్తు అంటే, అంతేకాదు ఆయన ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మనలో ఉండి ఆయన మూలుగుతున్నాడు. రెండవ ప్రార్థనా సహాయము అక్కడి నుంచి వస్తుంది. మూడవ ప్రార్థనా సహాయము, ఎవరెవరికి మన గురించిన ఆ ప్రేమ ఉన్నదో, మనం ఎవరెవరు నమ్మి మన ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పామో వారందరూ కూడా మరి బాధ్యతాయుతంగా ప్రార్థన విజ్ఞాపనలు మన పక్షాన చేస్తుండబట్టి ఆ ప్రార్థన సపోర్ట్ మనకు అందుతుందండి. ఆ తర్వాత అందులో మన ప్రార్థనలు కూడా మిళితమయ్యి మన పక్షాన కార్యం జరిగిస్తా ఉన్నాడు దేవుడు. చాలా సార్లు నేను ప్రార్థించాను, నాకు ఈ కార్యం జరిగింది అంటే నిజంగా అది మాత్రం నాకు కొంచెం అది హాస్యాస్పదంగా అనిపిస్తుంది. మన విశ్వాసం మనం పెడుతున్నాము, మన విశ్వాసాన్ని బట్టి మనం పొందుకుంటాము. కానీ ఈ ప్రార్థన మాత్రము మన ఒక్కరి ప్రార్థన వల్ల జరగదండి కార్యము. అనేక మంది యొక్క ప్రార్థనను బట్టి ఆ అద్భుతాన్ని మనం పొందుకోవటానికి దేవుడు కార్యం చేస్తాడు. మనము విశ్వసించాలి. అది పొందుకోవాలంటే మనము నిన్న యొక్క నిండారులైన విశ్వాసంలో ఉండాలి. ఆ ప్రార్థన మన శక్తి మనకు సరిపోనప్పుడు అనేక మంది యొక్క సహాయము, సపోర్ట్ మనం తీసుకోబద్దులమైన ప్రభు వారికి చెప్పాడు, ఇదిగో ఇట్టి విధంగా మీరు మెలకుగుండి ప్రార్థన చేయండి, మీరు నిద్రపోవద్దు, శోధనలో పడొద్దు, మెలకుగుండి ప్రార్థన చేయండి, నా నిమిత్తంగా విజ్ఞాపన చేయండి అని ఇక్కడ ఒక మాట రాయబడింది. కానీ ప్రభు అక్కడ ఏం చెప్పాడు, ఇదిగో రాబోతుంది, మరి నేను గొప్ప శ్రమను అనుభవించబోతున్నాను, మరి ఇలాగున వాళ్ళు వచ్చి నన్ను పట్టుకొని వెళ్ళిపోతారు, మరి రేపటి దినమంతా ఇలా ఉంటది. అనేకమైన సందర్భాల్లో ఆయన సిలువకు అప్పచెప్పబడే సందర్భాలు చాలా సార్లు ఆయన చెప్పాడు శిష్యులతోటి. ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన నొక్కి ఒక్కాణించొచ్చు, ఇదిగో రాబోయే గడి ఇలాగున్నది కనుక మనకి ప్రార్థన అవసరం. ఇదంతా మనం తట్టుకొని నిలబడాలంటే ప్రార్థన చాలా అవసరం కనుక మీరు ప్రార్థించండి అని ఆయనకి చెప్పి ఉండొచ్చు. తన్ను మరణము నుండి రక్షించగలిగిన వానికి ఆయన ప్రార్థనలను, యాచనలను సమర్పించినందున ఆయన మరి ఆ పోరాటంలో గెలుపొందాడండి. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. తెలుసు మనకు ఒక తీవ్రమైన సమస్య మనము ఎదుర్కోబోతున్నామని నిజంగా మనకి ఆత్మలో బయలుపరచబడినప్పుడు అది చాలా అంటే చాలా తీవ్రమైన వేదన, మనస్తాపంతో అయిపోద్దండి. మనకి ఇవి తెలియకుండానే ఒక ఆపదో, లేకుంటే తెలియకుండానే మనకి ఏదో ఒక సంఘటన, అనుకోని సంఘటన మనకి జరిగితే అది వేరే ఉంటది. కానీ
తెలిసి తెలిసి ఆ శ్రమ మనం అనుభవించాలి, ఆ బాధ మనం అనుభవించాలి, ఆ అవమానం మనం అనుభవించాలని ముందుగానే మనకు గోచరమైందనుకో, అది తట్టుకోవటం చాలా కష్టం అండి. ఆ పోరాటం చేయటం చాలా కష్టం. మనకి తెలిసింది ఆ శ్రమ ఎంతగా ఉంటుందో, అవమానం ఎంతగా ఉంటుందో, ఎదుర్కోబోయే ఆ సంఘటన తాలూకు అది ఎంత తీవ్రంగా ఉంటుందో మనకు అర్థమైన తర్వాత ఆ పరిస్థితిలో గుండా మనం వెళ్ళేటప్పుడు అది ఎలా ఉంటుందో మనకు అర్థమైన తర్వాత మనం ముందుగా మన మానసిక స్థితి ఎలా ఉంటదంటే, ఇలాగునే ఆయన వేదన పడి, ప్రభు ఎలాగున వేదన పడి ఆయన ఎలాగున అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, మరింత ఆతురముగా ప్రార్థన చేయగా కదా, అప్పుడు ఆ వేదన నుంచి మనం చేసే ప్రార్థన నిజమైన ప్రార్థన ఉంటది. నేను చాలా సార్లు గమనిస్తా, మామూలుగా చేసే ప్రార్థన కంటే కూడా ఒక ఇటువంటి సమస్యల తీవ్రమైన పోరాటంలో చేసే ప్రార్థన నిజంగా దేవునికి సమీపంగా వెళ్ళి చేసే ప్రార్థనగా అనిపిస్తుందండి నాకు. దేవునితో మమేకమై చేసే ప్రార్థనగా అనిపిస్తుంది. దేవుని మీద ఆనుకొని, దేవుని మీద దృష్టి పెట్టి, ఇక దేవుడు మనమే అన్నట్లుగా కలిసి చేసే ఆ ఏకాంత ప్రార్థన ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. నిజంగా ఆ లోతులోకి వెళ్ళి, ఆ తీవ్రతలోకి వెళ్ళి, ఆ ప్రభు మనమే ఉన్నామని మనం ఎలుగెత్తి మొరపెట్టొచ్చు, ఆక్రందన చేయొచ్చు, లేకుంటే ఆర్తనాదం చేయొచ్చు, లేకుంటే మూలగవచ్చు, లేకుంటే దుఃఖంతో మనం మునిగిపోవచ్చు. కానీ ఆ క్షణాలు అసలు ఆ ప్రార్థించేటువంటి ఆ సమయం మాత్రం చాలా అద్భుతంతో, అద్భుతంగా దేవునితో మమేకమైన ప్రార్థనగా ఉంటది. ఇక్కడ తండ్రిని వేడుకుంటూ, తండ్రితో ఆయన మమేకమై ప్రార్థన చేస్తా ఉన్నాడు. తండ్రి, ఇది చిత్తమైతే గిన్నె తొలగించయ్యా, ఆయనను నా ఇష్టము కాదు, నీ ఇష్టమే. అంటే మరి ఇక్కడ శరీరానికి ఆత్మకు మధ్య పోరాటం అండి. ఈ శరీరమేమో ఆ యొక్క శ్రమను మరి ఎదుర్కోవటానికి సిద్ధంగా లేదు, ఆత్మ సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే ఆయన ఆయన ఎందుకు వచ్చాడో ఈ లోకానికి ఆయనకు తెలుసు. ఆయన పుట్టుకే మరి ఆయన మరి ఎందుకు వచ్చాడో, ఆయన ఎందుకు ఈ లోకంలో పుట్టాడో ఆయనకు తెలుసు. ఈ గడియల కొరకే, ఈ శ్రమ పట్టానికి, మానవాళి విమోచన కొరకు ఆయన వచ్చాడని ఆయనకి నిమిష నిమిషం తెలుసు. చిన్నప్పుడే ఆయనకి తెలుసు. ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుల మధ్య కూర్చొని, ఆ పండితుల మధ్య కూర్చొని ఆయన వారందరినీ అనేకమైన ప్రశ్నలు వేసినప్పుడే ఆయనకి తెలుసు ఈ లోకంలోకి ఆయన ఎందుకు వచ్చాడు. ఆయనకి తెలుసు. యవనస్తుడై దేవుని యొక్క రాజ్య సువార్తని ప్రకటించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆయనకి తెలుసు ఏ విధంగా ఈ మానవాళి కొరకు, విమోచన కొరకు తాను ఏ విధంగా ఈ లోకానికి పరలోక భాగ్యం విడిచిపెట్టి దాసుడుగా, రిక్తుడుగా ఎందుకు వచ్చాడో ఆయనకు తెలుసు. తెలిసిన దానిని ఆ ఎదుర్కోబోయే ఆ క్షణాలు ఏదైతే ఆ యొక్క ఆ తాలూకు సంఘటన, దానిని అనుభవించబోయే ఆ యొక్క సమయం ముందు ఆయన చేస్తున్న ప్రార్థన పోరాటం అండి. మరింత ఆతురముగా ప్రార్థన చేయగా, ఆతురముగానే మాట మొదలుగా తీవ్రంగా, మరింత తీవ్రంగా ఆయన ప్రార్థన చేయగా, ఆ తీవ్రతతో ఆ యొక్క మరి ఎలుగెత్తి ప్రార్థన చేశాడా, లోపల మూలుగుతూ చేశాడా గాని ఆ దాని తాలూకు ఒత్తిడి ఎంత బలమైన ఒత్తిడిగా ఉందంటే, ఆయన ప్రార్థన చేయగా ఆయన చెమట ఎప్పుడు వస్తుందండి మనకి? మన శరీరంలో ఏదైనా కష్టం చేసినప్పుడు అప్పుడు మన శరీరంలో చెమట వస్తుంది. ప్రార్థనలో కూడా ఆ ప్రార్థన పోరాటం చేసినప్పుడు మనకి చెమట వస్తుందండి. తీవ్రమైన మనస్తాపంతో కూడి ఆ యొక్క ఆ పోరాటంతో కూడిన ప్రార్థన చేసినప్పుడు మన ఒంటికి చెమట వస్తుంది. హల్లెలూయా. ఆ చెమట అది అక్కడ ప్రభువుకి చెమట అది మరి ఆయన ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు లోపల ఉన్నటువంటి ఏదైతే ఆర్టరీస్ ఉన్నాయో, ఏదైతే మన లోపల బ్లడ్ ప్రవహించే ఆ రక్త నాళాలు ఉన్నాయో అవి చిట్లినాయటండి. ఆ యొక్క రక్తము బయటికి రావటానికి కారణం ఏంటంటే, ఇది ఎవరు రాశారు? ఈ మాటలు ఎవరు రాశారు? లూకా రాశాడు. లూకా ఎవరు? వైద్యుడు ఆయన. ఆ వైద్యుడు అంటే మిగతా సువార్తలలో ఈ యొక్క మాటలు రాయబడలేదండి. మిగతా 3 సువార్తలలో ఈ యొక్క రాయబడిన ఈ మాటలు, ఈ సంఘటన గురించి రాయబడలేదు.
కేవలం లూకా మాత్రమే ఈ మాటలు రాశాడు. అంటే లూకా వైద్యుడు గనక ఆ ప్రభులో జరిగిన ఆ మానసిక స్థితి, ఆ కెమికల్ రియాక్షన్ ఎలా జరిగింది, ఎలాగున ఆ రక్తము ఎలాగున ఆయనలో ప్రవహించి ఆ రక్తము ఎలాగున బిందువులుగా బయటికి వచ్చిందో, ఆయన ఆ మానసిక స్థితిలోకి వెళ్ళి ఆయన నేను కనులారా చూచింది రాస్తున్నానని, ఓ థియోఫిలా, నేను కనులారా చూచినది, నా చెవులారా విన్నది నేను నీకు తెలియచేస్తున్నానని ఆ మొట్టమొదటి మాటల్లో ఆయన ఆ యొక్క లూకాసు వార్త ప్రారంభించినప్పుడు, అపోస్తల కార్యం ప్రారంభించినప్పుడు ఆయన పలికిన మాటల ప్రకారంగా ఆ ప్రభు వెళ్ళిన ఆ ప్రతి ఒక్క ఆ అనుభవంలో నుంచి ఆయన రాశాడు. ఇక్కడ ప్రభు యొక్క మానసిక శారీరక ఆత్మీయ స్థితిని గమనించిన వాడే అసలు ప్రభు ఆ పడిన ఆ సమయాలలో పడిన ఆ వేదనను ఆయన ఈ విధంగా ఇక్కడ మరి లిఖించినట్లుగా మనము చూడగలము. అప్పుడు ప్రభు యొక్క ఆర్టరీస్ లో నుంచి అది మరి హెమరేటేజ్ ఏదో అన్నారు ఆ పదాన్ని. మరి అట్టి విధంగా ప్రభు మరి తన యొక్క ప్రార్థన పోరాటం చేశాడు. కీర్తనకారుడు 116:3 అంటున్నాడు, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. మరణ బంధకములు, పాతాళపు వేదనలు కదా. మరి ప్రభువుకి ఆ మరణ బంధకాలు ఎలాగునాయన మరి ఆత్మ పాతాళంలోకి వెళుతుందో అదంతా కూడా ఆయనకి కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తా ఉన్నది. పాతాళంలోకి వెళ్ళటం అంటే తండ్రి నుంచి సపరేషన్, దేవునికి మరి తండ్రికి కుమారుడుకున్న సంబంధం వెళ్ళిపోయి ఆయన ఎట్టి విధంగా ఆయన ఒక దేవుడుగా లేకుండా ఒక విశ్వాసిగా, దేవుడుగా ఒక మానవుడుగా ఆ వచ్చే సపరేషన్ గురించి కూడా ఆయన అక్కడ ఎదుర్కొంటున్నట్లుగా మనము చూడగలము. మరణ బంధకములు, పాతాళపు వేదనలు నన్ను పట్టుకుని పోతున్నాయి అంటే నిజంగా ప్రభు దాన్ని అనుభవిస్తా ఉన్నాడు. నిజంగానే ఈ యొక్క సమస్యల్లో మనం దేవుణ్ణి వెతకటం వల్ల మరి స్పష్టమైన ఆ యొక్క పోరాటం అయిపోయిన తర్వాత ప్రార్థన పోరాటం చేసిన తర్వాత మన మానసిక స్థితి ఎలా అయిపోద్దంటే ఒక నిశ్చింతైన హృదయంలోకి వస్తుందండి. అంత గొప్ప ప్రార్థన పోరాటం, ఆ చెమట కారేంత ప్రార్థన, ఆ ప్రార్థన సలిపిన తర్వాత ఎంత నిశ్చింతైన హాయి అయినటువంటి అనుభవంలోకి వెళ్తామంటే ఒక గొప్ప శాంతి మనల్ని ఆవరిస్తుందండి. అది ఎంత సమస్య మనం ఫేస్ చేయాలో అదంతా మన కళ్ళకు కట్టినట్లుగా కనిపించినా కూడా మనకు ఒక నెమ్మది వస్తుంది, ఒక సమాధానం కలుగుద్ది. అది ఎంత శాంతిగా ఉంటదంటే ఆ ప్రార్థనలో ఆ దేవుని యొక్క ఆ దాన్ని ఏమనాలొచ్చు, ఔరా అనొచ్చు. ఆయన యొక్క దేవుని యొక్క సన్నిధి, ఆ ప్రసన్నత మన చుట్టూ ఎట్టి విధంగా ఆవరిస్తుందంటే ఆ సమయంలో చెప్పొద్దండి. ఇక మన భయం వెళ్ళిపోద్ది, మనలో వేదన వెళ్ళిపోద్ది, దిగులు వెళ్ళిపోద్ది. మన లోపల ఒక గొప్ప ధైర్యము, ఒక గొప్ప నిబ్బరము, గొప్ప నిశ్చింత మన లోపలికి వస్తాయండి. ఇక్కడ ప్రభువు కూడా ఇంకా చాలు అయిపోయింది ప్రార్థన 3 సార్లు వచ్చి ఆయన చెప్పుతాడు, మీరు ఎందుకు మెలుకున్నట్లేదు, ప్రార్థించండి అని చెప్తున్నాడు. మళ్ళా వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆఖరికి వచ్చి ఇంకా చాలు నిద్ర, ఇంకా చాలు అని చెప్పేసి అక్కడ చెప్తా ఉన్నాడు శిష్యులతోటి. అంటే మరి ఎప్పుడైతే ఈ సమస్య వచ్చిందో సమస్యలో మనం ఇంత తీవ్రంగా ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సమస్యలు మన జీవితంలో ఎప్పుడు రెడీగా ఉంటాయండి. మనకి ఒక సమస్య పోతే మరొక సమస్య రెడీగా ఉంటది. ఈ యొక్క మనం దీంట్లో నేర్చుకునేది ఏంటి, ఈ యొక్క ప్రభువు చేసిన ఈ ప్రార్థన పోరాటం నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, ప్రభువు తనకి ఇవ్వబడిన ఒక లక్ష్యాన్ని మరి దాన్ని ఏదేదో ఒక లక్ష్యము, ఒక ఉద్దేశం కొరకు ఆయన పోరాడుతున్నాడు. ఆ పోరాటంలో మరి ఆ ప్రభు మరి తన్ను తాను దాన్ని తన్ను తాను ఎదుర్కోటానికి, ఆ యొక్క పోరాటానికి తన్ను తాను సంసిద్ధపరచుకుంటూ ఆయన ఈ ప్రార్థన పోరాటం చేస్తున్నాడు. ఒక గొప్ప టాస్క్ మనం చేయబోయే ముందు ఈ గొప్ప ప్రార్థన పోరాటం ఉంటదండి.
ఒక టాస్క్ దేవుడు మనకు పెడతాడు. ఒక పని, ఒక బాధ్యత మన మీద పెట్టినప్పుడు దాని కొరకు మనం మానసికంగా, ఆత్మలో, శరీరంలో సిద్ధపాటు కలిగి ఉండటానికి దేవుడు మనల్ని ట్రైన్ అప్ చేస్తా ఉంటాడు. ఒక శారీరక దారుఢ్యం ఉంటే కొన్నిసార్లు సరిపోదండి. ఆత్మలో మనం ఫిట్టుకున్నా సరిపోదు. మనస్సు మనకు ఫిట్ కావాలి. ఆ పరిస్థితులు ఎదుర్కోవాలంటే మానసికమైన ఫిట్నెస్ మనకు కావాలి. మనం ఏం చేస్తాం? సమస్య రాగానే తీవ్రమైన ఆందోళనకి వెళ్ళిపోతాం. మన మనస్సు ప్రతిస్పందిస్తుంది. మన మనస్సు గాయపరచబడుద్ది. మన మనస్సు ఒక నిరాశలోకి, ఒక దుఃఖంలోకి వెళ్ళిపోద్ది. అది వెళ్ళకుండా అక్కడ ఆ మనస్సును నిబ్బరం చేసుకుంటూ మనం ప్రార్థన చేయాలని ఇక్కడ ఉద్దేశం అన్నది. ప్రభు తన గురించి ప్రవచించిన ప్రవచనాలు, తను వచ్చిన ఉద్దేశం ఈ లోకం కొరకు ఆయన ఎలాగున యొక్క ఈ ప్రేమ కార్యము, మరి ఆ లోతైన ప్రేమ కార్యము చేయటానికి ఆయన ఎట్టి విధంగా తన్ను తాను నిబ్బరపరుచుకోవాలో ఈ ప్రార్థన ద్వారా ఆయన నిబ్బరపరుచుకుంటున్నాడు. మానవాళిని విమోచించాలనే ఆ లక్ష్యాన్ని నెరవేర్చే ఆ కీలకమైన క్షణంలో ఆ క్రీస్తు ఆ యొక్క ప్రేమను, త్యాగాన్ని వెల్లడి చేసే ఆ సమయంలో ఆయన ఎట్టి విధంగా సిద్ధపడుతున్నాడో చూడండి. మనము కూడా మరి ఈ యొక్క ఈ యొక్క జీవిత యాత్రలో మనకు కలిగే సంభవాలు, మనకు కలిగేటువంటి ఈ యొక్క అనుదిన జీవిత పోరాటాల్లో మనము ఎట్టి విధంగా విజయవంతమైన జీవితం జీవించాలంటే ప్రభు చేసిన ప్రార్థన పోరాటమేనండి. ఆయన వేకునే పెందల కాడుండే వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేశాడు. కొండలలోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. సమయం ఎప్పుడు దొరికితే అప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. ఈ ప్రార్థనలన్నీ మనకు మాదిరికరమైన ప్రార్థనలుగా. ఈ చిట్ట చివరిగా ఆయన చేసిన ఈ ప్రార్థన జీవిత పోరాటాలను గెలవటానికి చేసిన ఒక ప్రార్థన పోరాటం ఉంది. మన జీవితంలో కూడా ఉదయకాలం లేచిన దగ్గర నుంచి ఏదో ఒక విధంగా మనం ప్రార్థన చేస్తాం. దేవునికి ఉదయకాలము స్తుతులు చెల్లిస్తూ ప్రార్థనతో మనం నిద్ర మనం లేస్తాం. ఉదయకాలము ఆ మెళుకు కలిగి మనం స్తుతిస్తూ ప్రార్థిస్తూ మనం లేస్తాము. ఇటు విధంగా ఉదయకాలము మనం కలిసి ప్రార్థనలు చేస్తా ఉన్నాం. తర్వాత సమయం దొరికితే మళ్ళా ప్రార్థన చేస్తా ఉన్నాం. భోజనం చేసేటప్పుడు ప్రార్థన, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన, ప్రయాణంలో ప్రార్థన. ఈ ప్రార్థనలన్నీ మనం చేస్తూనే ఉన్నాం. ఒంటరి ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, ఇవన్నీ అనుదిన యాత్రలో మనం చేస్తానే ఉన్నాం. కానీ ప్రత్యేకమైన కొన్ని సందర్భాలు మన జీవితానికి వస్తే ఒక్కరమే ఆయన పాదాల యొద్ద పడి, ఆయన ఆయన యొద్ద మోకరించి కన్నీళ్లతో ఆయన వేడుకుంటూ ఆయనతో మమేకమై ప్రార్థించే ఆ క్షణాలు, ఆ సమయం కూడా దేవుడు మనకిస్తాడండి. ఒంటరి ప్రార్థన పోరాటంలో గెలుపొందిన వారుగా, ఆత్మలో గెలుపొందిన వారుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. అందుకే మన జీవితంలో ఆ ఆ అనుకోని సంఘటనలు మనము ఆ వాటిని గెలవగలమా అనేటువంటి సందర్భాలు మన జీవితంలో వస్తాయి. గాని ప్రభు మన సహాయకుడండి. ప్రభు మనకు సహాయకుడు. నిజంగానే మనకి ఎటువంటి విధంగా ఆయన ప్రార్థన ఆ పోరాటంలో సహాయం చేస్తాడంటే ఆయనే ఆయనే మన లోపలికి వచ్చేస్తాడండి. ఆయనే మనతో ఉంటాడు. ఒక మాట యెషయా గ్రంథంలో ఉంటది. ఒక మాట, ఆ మాట నేను చదువుతాను. ఇప్పుడు నాకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. మనం పడుతున్నటువంటి ఆ బాధ, శ్రమ, ఏది వెళుతా ఉన్నామో ఆ బాధ అంతట్లో ఆయన బాధ నందుతాడు. ఒక్కోసారి నేను దేవుని మీద కినుకుబడి, ఏంటి ప్రభా ఎంత బాధలు పడతా ఉంటే నువ్వు పట్టించుకోవేంటి ప్రభు అంటే దేవుడితోటి, అమ్మా ఈ వాక్యం చదువు, ఈ వాక్యంలో ఏముందని దేవుడు నాకు ఈ వాక్యం చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవానికి స్తోత్రం. యెషయా గ్రంథము 63 అధ్యాయము 9 వచనములో, వారు అబద్ధమాడనేరని పిల్లలని అనుకుని ఆయన వారికి రక్షకుడు ఆయను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను.
నిజంగానే మన ప్రార్థన పోరాటంలో దేవుడు ఇట్టి విధంగా మనకు సహాయకారుడుగా ఉంటాడండి. దేవుడుగా ఉన్న క్రీస్తు ప్రభు, మానవ రూపంలో ఉన్న క్రీస్తు ప్రభుని బలపరచటానికి పరలోకం నుండి దేవదూత వచ్చి ఆయనకి కనపడి ఆయనను బలపరిచిందంట. మన ప్రార్థన పోరాటంలో కూడా దేవుడు అట్టి విధంగా మన తోడు ఉంటాడు. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. హల్లెలూయా. మన యొక్క ప్రతి బాధలో కూడా దేవుడు ఆ దినం నాతో మాట్లాడినమాట. నీ యొక్క ప్రతి సమస్యలో, నీ ప్రతి ప్రార్థన పోరాటంలో, నీ జీవిత యాత్ర పోరాటంలో ప్రతి చోట నేను ఉన్నాను. ఎలా ఉన్నాను? వారిని మోసుకొనుచు, ఎత్తుకొనుచును వచ్చెను. పూర్వ దినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు, మోసుకొనుచు వచ్చెను. నువ్వు అనుకుంటున్నావు ఈ యొక్క జీవితం అంతా నువ్వేదో ప్రార్థించి మరి నువ్వేంటో చాలా గొప్పగా ఫీల్ అవుతున్నట్టున్నావు. నేను నీతో ఉండి నేను బలపరుస్తూ వచ్చాను. నిన్ను ఎత్తుకొనుచు మోసుకుంటూ వచ్చాను. నీ యావత్ బాధలో నేను బాధ నొందాను. నేను నీతో ఉన్నాను. అందును బట్టి ఈ పోరాటాలన్నిట్లో నువ్వు జయించగలిగావని ప్రభు ఒక దినాన నాతో మాట్లాడాడు. ఇటు విధంగా మరి ప్రార్థనా పోరాటం మనం చేద్దాం. జీవితం అంతా సమస్యలమేమోనండి. మరి అవి ఎవరి జీవితం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకు అడుగడుగునా సమస్యలు. ఒక పోరాటం అయిపోయిందంటే మరొక పోరాటం నాకు రెడీగా ఉంటుంది. ఒక సమస్య అయిపోయిందంటే మరొక సమస్య నాకు రెడీగా ఉంటది. అమ్మాయ, నువ్వు నిశ్చింతగా ఊపిరి పీల్చుకోవటానికి నా జీవితంలో లేదండి. ఏదో ఒక విధమైన ఈ ప్రార్థన పోరాటం చేయటం దేవుడు నాకు నేర్పించాడు. నా కొరకే కాదు, అనేక మందిని చూపించి అది అట్టి విధమైన ప్రార్థన పోరాటం నా చేత చేపిస్తాడు. నేను నా కొరకే నేను ఏడ్చాను, నా కొరకే నేను ప్రార్థిస్తానని నేను చెప్పనండి. నేను అనేక మంది కొరకు విజ్ఞాపన చేయటానికి, వారి సమస్య నా సమస్యగా చేసుకొని, అదే చెమటతో తడిచి, అదే ఆత్మ తీవ్రతతో, అదే వేదన చెందిన ప్రార్థన చేయటానికి కూడా దేవుడు నాకు అట్టి ఆత్మను అనుగ్రహింప చేశాడు. అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మానవాళి విమోచించటానికి, మానవాళి పాపముల నుంచి విమోచించి వారిని నిత్య జీవానికి, పరలోక రాజ్య వారసులుగా చేయటానికి ప్రభు మరి చేసిన రక్షణ విమోచన కార్యం జరిగించటానికి దానికంటే ముందు ప్రభు ఈ ప్రార్థన పోరాటం చేసి మానసికమైన నిబ్బరం పొందుకొని ఆయన గెలుపొందాడు. ఆ ప్రార్థనలో తండ్రి అయిన దేవాది దేవుడే ఆయనకి కనపడి ఆయన బలపరిచాడు. నేను ఆత్మీయ జీవిత పోరాటాల్లో కూడా ప్రభు ఇటు విధంగా మనతో ఉండి, మనలో ఉండి ఈ పోరాటాలు ఆయన చేపిస్తాడు. అంతేకాదు మనం గెలుపొందు వారిగా మనని గెలిపిస్తాడు. అంతేకాదు ఒక నిశ్చింతలోకి, ఒక నెమ్మదైన జీవితంలోకి మనం వెళ్ళటానికి కూడా దేవుడు కృప దయచేస్తాడు. మనమే కాదు, మన మన తోటి వారు ఎవరి గురించి దేవుడు ఈ సమస్యలు నేను మనకు బయలుపరిచిన అటువంటి ప్రార్థన పోరాటం చేయటానికి దేవుడు మనల్ని సాధనంగా వాడుకుంటాడు. అందుకే గ్లోబల్ విమెన్ ప్రేయర్ వారియర్స్ టీమ్ విజ్ఞాపన కర్తలుగా మరి ఆ విజ్ఞాపన ఆత్మను, కరుణందించే ఆత్మను, ప్రార్థన ఆత్మను పొందుకొని ఇటువంటి ప్రార్థన పోరాటాలు చేదురుగాక. ప్రభువే మనకు సహాయకుడుగా ఉండి ఈ ప్రార్థన పోరాటములన్నిటిలో ఆయన మనకు తోడుగా ఉండి ఈ ప్రార్థనలు జరిగించును గాక. ఆ గొప్ప విజయాలు, ఆ గొప్ప ప్రార్థన ప్రతిఫలాలు మనం పొందుకుందుము గాక. ప్రభు చేసిన ప్రార్థనలో గొప్ప ప్రతిఫలమైన రక్షణ విమోచన కార్యము మానవాళికి అనుగ్రహించబడింది. ఆయన శ్రమ పెట్టబడ్డాడు. ఆయన అనేక విధాలుగా మరి ఆ యొక్క శిలువ మీద పడవలసిన పాటలన్నీ పడ్డాడు, కానీ మానవాళికి రక్షణ విమోచన అనుగ్రహింప చేశాడు. ఏ పని మీద ఆయన వచ్చాడు, పనిని ఆయన ముగించాడు. మరి మనము కూడా ఏ బాధ్యతలు మన మీద పెట్టబడినాయో అవన్నీ కూడా దిగ్విజయంగా ముగించటానికి, విజయ కేతనం ఎగరవేయటానికి ప్రభు ఏలాగున సాతాను తలను చితక తొక్కి మృత్యుంజయుడుగా, పునరుద్ధానుడుగా మరి ఆయన ఎలాగున తిరిగి లేచాడో, విజయ వీరుడుగా ఎలాగున ప్రకటించబడ్డాడో, మనము కూడా అటు విధమైన విజయ పదంలో నడవటానికి, విజయ కేతనం ఎగిరివేయటానికి దేవుడు మనందరికీ కృప దయచేయును కాక. ఈ దినము ఏ సమస్యలు ఉన్నావో ఆ సమస్యలో ప్రార్థన పోరాటం చేయి. విజయం మనదే. నీ విశ్వాసమే విజయం అని యోహాను పత్రికలో చెప్పబడింది. కనుక ఆ మాటను విశ్వసిస్తూ
ప్రభు వలె ప్రార్థన పోరాటం చేద్దాం. ప్రభు వలె గెలుపొందిన వారి వరుసలో మనం వెళదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును కాక. దేవాది దేవునికే మహిమ కలుగును కాక. ఆమేన్.